తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ముందడుగు వేసి సరికొత్త విధానాలతో విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెంపొందించేలా చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లు ఏర్పాటు చేసి విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాలలో బోధనా విధానాలు అమలు చేస్తున్న తీరు, వారి పిల్లల చదువులో పురోగతిని గురించి వివరించేలా ఒక ప్రణాళికను రూపొందించారు. బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలంలో జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో శాసనసభ్యులు ఆర్వీఎస్కేకే రంగారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అత్యుత్తమ ఉపాధ్యాయులు ఉన్నారని, వారి దగ్గర క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, చదువుకున్న గురువులు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. అలాగే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలకు మంచి భవిష్యత్తును అందించాలని, వారిని చదివిస్తున్న సంగతి పిల్లలకు గుర్తు చేస్తూ చెడు మార్గాల వైపు మరలకుండా తల్లిదండ్రులు మాటకు గౌరవిస్తూ చదువుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే బేబీ నాయన భోజనం చేశారు. ఎంతో నిర్ణయాత్మకమైనటువంటి ఎంతో పరిపక్వతతోని పెద్దలకి పిల్లలకి అందరికీ అర్థమయ్యే విధంగా మరి మీకు వారి సందేశాన్ని ఇచ్చారు. తప్పకుండా అవన్నిటినీ కూడా మీరు పాటించాలని నేను కోరుకుంటున్నాను. పిల్లలకి ఒకటే చెప్పదలుచుకున్నాను, మీ తల్లిదండ్రులు, మీ తాతలు, మీ పూర్వీకులు ఎన్నో త్యాగాలు చేసి తన కుటుంబాలకి ఎన్నో త్యాగాలు చేసి మీకు ఒక మంచి జీవితాన్ని ఇద్దాం, మీకు ఒక మంచి భవిష్యత్తుని ఇద్దామన్న సత్సంకల్పంతోనే మిమ్మల్ని స్కూళ్ళకి పంపిస్తున్నారు, మీకు చదువు అందించడానికి ప్రయత్నిస్తున్నారు. దయచేసి ఆ ప్రయత్నాన్ని, మన పెద్దలు చేసిన త్యాగాన్ని ఎప్పుడు కూడా దయచేసి మర్చిపోకండి. వాళ్ళు ఎన్నో కష్టాలు పడి మిమ్మల్ని పెంచి పెద్ద చేసి, కొన్ని కుటుంబాలు అయితే తాను పస్తులు, ఒక పూట పస్తులుండి కూడా మీకు 3 పూటలు కూడా భోజనం పెట్టినటువంటి కుటుంబాలు కూడా మన వెనుకబడిన ప్రాంతంలో మన జిల్లాలో, మన నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు ఉన్నాయి. కాబట్టి అంత త్యాగం చేసి మిమ్మల్ని మీకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి, మీరు అభివృద్ధి చెందాలన్న సంకల్పంతోనే మీ తల్లిదండ్రులు పంపించినప్పుడు తప్పుడు వ్యసనాలకు అవనివ్వండి, తప్పుడు పనులకు బారిన పడకండి. ఒక మంచి మాట చెప్పి ఒక మనిషిని నమ్మించడం చాలా కష్టం, కానీ ఒక చెడు మాట చెప్పి ఒక మనిషిని నమ్మించడం చాలా సులువు. మీకు ఆ విజ్ఞత ఉండాలి, మీకు ఆ పరిపక్వత ఉండాలి, ఏది మంచి ఏది చెడ్డ అని. ఏదో పెద్దలు వస్తారు, టీచర్లు ఊకదొంపుడు ఉపన్యాసాలు చెప్తారు అన్న ఆలోచన లేకుండా తప్పకుండా నైతిక విలువలు, మంచితో కూడుకున్నటువంటి జీవితం మీకు ఎల్లప్పుడూ కూడా ఉండాలని, మీరు మంచి మార్గంలో నడాలని, ఈ మన ఊరికి, మన నియోజకవర్గానికి, మన రాష్ట్రానికి, మన ప్రాంతానికి మంచి జరిగే విధంగా మీరందరూ కూడా నడుచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి అవకాశం కొంచెం గ్రీవెన్సెల్ ఉండడం వల్ల కొంచెం రావడం ఆలస్యమైంది. పెద్ద మనసు చేసుకొని అందరూ కూడా అర్థం చేసుకుంటారని కోరుకుంటూ ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఒక మంచి కార్యక్రమానికి వచ్చామన్నటువంటి సంతృప్తి, సంతోషం నాకు ఉందని మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం కలిగిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.